కోటా బాబుమోహన్ జంటంటే అలా ఉండేది. కోటా బాబుమోహన్ కలిసి దాదాపుగా 60 చిత్రాల్లో నటించారు. వాళ్ళిద్దరి కాంబినేషన్ ఉంటే సినిమా హిట్టే అని భావించేవాళ్ళు. మీరు చూస్తున్నారు కోటా ఇంటి వద్ద సిచ్యువేషన్ని. కొద్దిసేపటి క్రితమే తనికేళ్ల భరణి ఆయన ఇంటికి వెళ్లారు, ఆయనకి నివాళి అర్పించారు. ఆఖరిసారి చూసేందుకు ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళంతా, ఆయన సినిమాల్లో పనిచేసిన వాళ్ళంతా, ఆయనతో సన్నిహిత్యం ఉన్న వాళ్ళంతా ఒక్కొక్కరిగా వెళుతున్నారు. ఉదయాన్నే ఇంతటి విషాద వార్త వాళ్ళందరినీ కలిచివేసింది. సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని వాళ్ళంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోటా శ్రీనివాసరావు ఇంటి వద్ద విషాద ఛాయలు మనం చూస్తున్నాము. ఒక్కొక్కరిగా వస్తున్నారు. తనికేళ్ల భరణి ఇంటి లోపలికి వెళుతున్న దృశ్యాలు చూస్తున్నాము. కోటా శ్రీనివాసరావుకి నివాళి అర్పిస్తున్నారు పలువురు. కోటగారని ఆయన మేము ఆప్యాయంగా పిలుచుకునేవాళ్ళం. నాకు సినిమాల్లోకి వెళ్ళక ముందు నాటకాల నుంచి కూడా బాగా పరిచయం. ఆయనతో కలిసి నాటకాలు వేసిన వాడిని నేను. చాలా అంటే ఒక కమిట్మెంట్ తోటి తపన ఉండేది విపరీతంగా. అంటే సినిమా యాక్టర్ అవ్వడం అని ఎప్పుడు అనుకోలేదు. బట్ నాటకాల్లో బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు ఒక మధ్యతరగతి ఇంట్లోంచి బయలుదేరిన అతని ప్రయాణం అంచెలంచెలుగా వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. సరే, మామూలుగా సరదాగా మాట్లాడుకునే వాళ్ళ కోటగారి నేచర్ ప్రకారం మాట కటువుగా ఉండేది. సరే, చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి పెద్ద పట్టించుకునేవాళ్ళం కాదు. ఎన్నో విషాదాల్ని దాటుకుంటూ మహోన్నత శిఖరానికంటే యావత్ భారతదేశం అతన్ని గుర్తించింది. తమిళ, హిందీ ఇండస్ట్రీ కూడా అలా ఒక అనుకున్నది సాధించాడు. ఇప్పుడే అదే చెప్పుకుంటున్నాం మా అనుభవాలు. దాదాపు 50 ఏళ్ల సాహచర్యం అది. పైగా కుటుంబం, చిన్నపిల్లలు మా ఇంటి ఎదురుగుండా ఉండడం వల్ల మాకున్న కుటుంబంతో కూడా చాలా అనుబంధం ఉంది.